టేస్ట్ చేశారు కదా, లడ్డు ఎలా ఉంది? సూపర్. ఇది వరకు అంటే ఇప్పుడు చాలా నాణ్యత ఉంది. ఓకే. ఇది వరకు ఏదో ఫ్యాక్ట్ అదేది అంటున్నారు, దానికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంది. అంటే మీరు రుచి చూశారు కదా, అసలు మీకేమనిపించింది? గతంలో లడ్డు బాగుందా, ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు లడ్డు వచ్చేసి బాగా నెయ్యి బాగా అప్పుడు కనపడుతుంది తేడా. అప్పుడు కొద్దిగా గట్టిగా ఉండే, చేసుకుంటే గట్టిగా ఉండే. ఇప్పుడు మెత్తగా క్వాలిటీ ఉంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. చాలా బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే మీకు ఏమనిపించింది? చాలా బాధ కదండి. కొన్ని కోట్ల మంది జనాలంతా దాంట్లోనే మేము డిఫరెన్స్ లో వెళ్ళిపోయినాం ఫస్ట్. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కోలుకున్నాం. అంటే ఏంటి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా అలాగా? కరెక్టే కదా, చాలా దెబ్బతిన్నట్టే కదా అది. అన్ని మతాలు అందరూ ప్రోత్సహిస్తున్నారు, మన మతానికి వచ్చేసరికి చాలా ఘోరం కదా ఇది. ఏంటి ఇది హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం మీద జరిగిన కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? భావించవచ్చు కదండి, కుట్రనే కదా ఇది. ఇప్పుడు మనకు వచ్చే సంపద మొత్తం అన్ని దేవాలయాలకు, చర్చిలకు, గుడిలకి, మసీదులో పోతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఏముంది?